సో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా తెలంగాణలో? కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలన్నర కూడా కాలేదు. ఇప్పటికే చాలామంది కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు, ఎస్పెషల్లీ బీఆర్ఎస్ నుంచి రాబోతున్నారు. బీజేపీ నాయకులు అయితే కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ని ఖతం పెట్టాలని డైరెక్ట్గా బండి సంజయ్ లాంటి వ్యక్తుల వ్యాఖ్యలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందా? దానిలో భాగంగానే నిన్న బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారా అనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. వీటన్నిటి ఆకర్ష్ తర్వాత ప్రధాన టార్గెట్ బీఆర్ఎస్ అవుతుంది. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్లోకి అన్ని పార్టీల నుంచి నాయకులు వచ్చి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలు విపక్షాలకి ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలవటంతో టార్గెట్ బీఆర్ఎస్ అనే ఒక చర్చ, ఒక గేమ్ స్టార్ట్ అయినట్టుగా కనిపిస్తోంది. ఇక దీనికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఇంకొంతమంది నాయకులు బీఆర్ఎస్ చీలిపోతుంది, బీఆర్ఎస్ ఖతమైపోతుంది, ఖాళీ అయిపోతుందని రకరకాల వ్యాఖ్యానాలు ఏవైతే చేస్తున్నారో ఆ వ్యాఖ్యానాలకు ఊతమిచ్చేలాగా నిన్న ఈ నలుగురు ఎమ్మెల్యేలు కలిశారనేది ఇప్పుడు బీఆర్ఎస్లోనే అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు, బీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేల కలయిక, ఆపరేషన్ ఆకర్ష, గతంలో ఆపరేషన్ ఆకర్ష చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉండటం, వీటన్నిటి దృష్టి నేపథ్యంలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యాఖ్యల వల్లే ఈ బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు రేవంత్ రెడ్డిని కలవటం వెనుక ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశానికి అత్యంత చర్చనీయాంశమైందనేది కూడా మరొక చర్చ వినిపిస్తుంది. వీటన్నింటినీ క్లారిటీ ఇద్దామని ఈరోజు బీఆర్ఎస్ సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు మీడియా సమావేశం పెట్టారు, క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటి, ఒకసారి కాదు 1000 సార్లు కలుస్తామని చెప్పారు. చాలా కాన్ఫిడెంట్గా మేము బీఆర్ఎస్ని వదిలేయట్లేదని చెప్తున్నారు. కానీ ఎక్కడో ఏదో లాజిక్ మిస్ అయిందని ఆ పార్టీలో ఉన్న వాళ్ళకే అనుమానం వస్తుంది. ఎక్కడ వీళ్ళు ఎవరు నలుగురు, దట్టు మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు, అత్యంత బీఆర్ఎస్ క్లోజ్ క్వార్టరీలో ఉన్న వ్యక్తులకి సత్సంబంధాలు ఉన్న నాయకులు, వీళ్ళు సడన్గా వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవటం వెనుక ఏదో ఉంది, వీళ్ళు ఎన్ని చెప్పినా నమ్మకూడదనే ఆలోచన బీఆర్ఎస్లోనే కొంతమంది నాయకులు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తమ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ గత 10 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు అప్పుడు ముఖ్యమంత్రి తమ నియోజకవర్గాల కోసం లేకపోతే ఇతర సెక్యూరిటీ విషయాల కోసం కలిశారు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఈ నలుగురు ఎమ్మెల్యేలకు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిని అభివృద్ధి కోసం కలిశాము, తమ నియోజకవర్గం కోసం కలిశామనే మాట 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరిన నాయకులు ఎమ్మెల్యేల నోటి నుంచి వింటూ వచ్చాం. ఇప్పుడు అదే మాట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడుతుంటే అందరికీ కొత్తగా ఉంది, దీంట్లో ఏదో తేడాగా ఉంది, ఎక్కడో విన్న మాటగా, కాంగ్రెస్లో నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన నాయకులు చెప్పిన మాటగా చాలామంది అభివర్ణిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక ఎలా ఉంటే ముఖ్యమంత్రిని కలవటానికి వెళ్ళినప్పుడు బీఆర్ఎస్లో ఏదైతే టాప్ కోర్ టీం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పి వెళ్ళొచ్చు కదా. సరే, మాజీ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ సుప్రీము కేసీఆర్ ఆయన ఫామ్ హౌస్లో ఉన్నారు, ఆయన అనారోగ్యం, సరే సర్జరీ అయింది. సో కేటీఆర్ ఇప్పుడు మిస్ కాల్ ఇస్తే కాల్ బ్యాక్ చేసి మాట్లాడే పరిస్థితిలో కనిపిస్తున్నారు, అందరితో రెగ్యులర్ ఇంటరాక్షన్లో ఉన్నారు. హరీష్ రావు నిరంతరం అందరితో టచ్లో ఉంటారు. ఇంత క్లోజ్ ముఖ్యమంత్రికి, మాజీ ముఖ్యమంత్రికి, వర్కింగ్ ప్రెసిడెంట్కి, అదేవిధంగా హరీష్ రావుకి అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు కనీసం మిస్ కాల్ ఇచ్చైనా మెసేజ్ పెట్టైనా వెళ్ళలేని పరిస్థితి, చెప్పకుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఏమొచ్చింది అనేది ఆ పార్టీలో నాయకులు ఇప్పుడు సూటిగా ఈ నలుగురిని గుచ్చి ప్రశ్నిస్తున్నారు. వాళ్ళకి సమాధానం ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఇంకొంత కొత్త లాజిక్ ఎత్తుకొచ్చారు. ఇంత చిన్న విషయానికి చెప్పెళ్ళాలా, చెప్పులేసుకొని వెళ్ళాలా, ఈ టైపులో మాట్లాడుతున్నారు. ఇంత చిన్న విషయం అయితే ఇంత రాజకీయ రచ్చకు కారణమవుతుందని ఆ మాత్రం కామన్ సెన్స్ ఎంపీగా పనిచేసి, మంత్రిగా పనిచేసి, 3 సార్లు ఎమ్మెల్యేలుగా పనిచేసిన నాయకులకి ఎక్కడ మిస్ అయ్యారు అనేది ఆ పార్టీ నాయకుల నుంచి, బీఆర్ఎస్ నాయకుల నుంచి వస్తున్న మాట. ఇక ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక సన్నాయి నొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక శ్రీధర్ బాబుకు సంబంధించిన బయట చూశారు. ఆయన ప్రగతిలో భాగస్వాములు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, ముఖ్యమంత్రిని కలవచ్చు అని అంటున్నారు. దామోదర్ రాజనరసింహ మెదక్ జిల్లాకు సంబంధించిన మంత్రి అంటున్నారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఎవరు ఎప్పుడైనా కలవచ్చు అంటున్నారు. అంటే ఈ సన్నాయి నొక్కులు వెనుక ఆహ్వానాలు, అనధికారిక ఆహ్వానాలుగా దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి వస్తుందా అనేది కూడా ఆలోచించే పరిస్థితి మనకి కనిపిస్తుంది. బీఆర్ఎస్ నాయకులు గాలం వేయటానికి ఇది ఒక ఇండైరెక్ట్
ప్రయత్నం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ఇక ప్రజా సమస్యలపై సీఎంను కలవచ్చు అని ఇందాక దామోదర్ చెప్పిన మాట వెనుక కూడా ఉద్దేశం అదే అనుకోవాలి. అయితే ఈ మొత్తం వ్యవహారం మీద బీజేపీ డిఫరెంట్ స్టాండ్ తీసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన ఆ పార్టీ రఘునందన్, ఆ పార్టీ సీనియర్ నాయకులు దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ సీరియస్గా నేరుగా హరీష్ రావు మీద ఆయన అటాక్ చేశారు. రాజకీయంగా వాళ్ళిద్దరికీ విభేదాలు ఉన్నమాట వాస్తవమే, కానీ మొత్తం కలయిక వెనుక హరీష్ రావు హస్తం ఉంది అని అన్నారు. కర్మ సిద్ధాంతానికి సంబంధించి రఘునందన్ ఒక కొత్త లాజిక్ చెప్తూ ఉన్నారు. ఆయన లాజిక్ను ఒకసారి ఆయన బయట రూపంలో విందాం. రాష్ట్రంలో జరిగినటువంటి కొన్ని పరిణామాలను గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి కర్మ సిద్ధాంతం గుర్తుకు రాక తప్పదు. ఎవరు చేసుకున్నది వాడికే తిరిగి వస్తుందంట. నువ్వు ఈ సమాజానికి ఏమిస్తే అది నీకు తిరిగి వస్తుంది. అది అక్షరాల భారత రాష్ట్ర సమితి అనేటువంటి పార్టీకి మెదక్ జిల్లా నుంచి గెలిచినటువంటి 4 శాసనసభ్యులు నిన్న కేవలం శాంపుల్ చూపించినట్టు మేము భావిస్తూ ఉన్నాం, ఈ జిల్లా ప్రజలు భావిస్తూ ఉన్నారు.